జై గురుదేవ్. డియర్ ఫ్రెండ్స్, మైత్రేయ ముహూర్తం అనేది అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రదమైన సమయం. ఈ తేదీల్లో అప్పులో కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తే అప్పుల్ని త్వరగా వదిలించుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. బంగారం తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు. ఈ ముహూర్తంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన ఒక్క సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం మైత్రేయ ముహూర్తం. ప్రతి నెల 2 సార్లు వచ్చే ఈ పవిత్ర ముహూర్తం ఈ నెలలో ఎప్పుడో చూద్దామా? దాంతోపాటుగా ముందుగా ఈ పవిత్ర చైత్ర వైశాఖ మాసాల సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలిగించే చిన్న టిప్స్ ఈరోజు కొన్ని చెప్పుకుందామండి. ఎవరికైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో, ఎవరైతే శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారు 9 వారాలు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి. మీ పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. శత్రు భయాలుండవు, అభివృద్ధి దోషాలుండవు, ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. దర్శనమేగా, ఎక్కడైనా పర్వాలేదు. పెద్ద దేవాలయాలకు వెళ్ళాలని ఏమీ లేదు. మీ చుట్టుపక్కల ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నా దర్శనం చేసుకోండి. అద్భుతమైన మార్పుని మీ జీవితంలో మీరే చూస్తారు. అలాగే రావాల్సిన ధనం రావాలంటే వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు ఉపవాసం ఉండి పూలమాల ఇవ్వాలి. ఆదివారం బిందెడు పానకం బయట అందరికీ పంచాలి. అలాగే ఇక ఇప్పుడు అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రద సమయం. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ నెలలో ఎదురు చూస్తున్న మైత్రేయ ముహూర్తం. రేపే ఈ పవిత్ర ముహూర్తం. మొదటి ముహూర్తం మైత్రేయ యోగ ఏప్రిల్ 2026. ఏప్రిల్ 6వ తారీఖు 2026 సోమవారం రాత్రి 9:31 ప్రారంభమయ్యి రాత్రి 11:49 ముగుస్తుంది. ఇక రెండవ ముహూర్తం ఏప్రిల్ 18, 2026 శనివారం ఉదయం 5:45 ప్రారంభమయ్యి ఉదయం 7:20 ముగుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే సుజన సుఖినో భవంతు.